నమస్కారం. నల్లగొండ జిల్లా విద్యాశాఖ సమర్పించు ఆన్లైన్ తెలుగు పాఠాలకు స్వాగతం. బాలలు బాగున్నారా? చాలా సంతోషం. మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు తెలిసిన నదుల పేర్లు చెప్పండి. మూసి, గోదావరి, కృష్ణ. మరి హైదరాబాద్ దగ్గరలో ఉండేటువంటి నది పేరు చెప్పండి. మంజీరా. చాలా సంతోషం, మంచి జవాబు చెప్పారు. ఇప్పుడు మనం మంజీరా అనేటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం, సరేనా? ఇప్పుడు మంజీరా అనేటువంటి పాఠ్యాంశం గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిది అని చెప్పి మనం ఆలోచిస్తే, పాడి పంటలకు, సిరి సంపదలకు ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటిది అని అంటే నదులు అన్నమాట. ఉదాహరణకు కృష్ణా నదిపై నాగార్జున సాగర్, మంజీరా నది పైన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం మొదలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల రైతులకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి సాగునీరు మరియు ప్రజలకు తాగునీరు లభించి సౌకర్యవంతంగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తుతిస్తూ నదుల యొక్క గొప్పతనమును వివరించే ఉద్దేశంతో కవి యొక్క ఈ పాఠాన్ని మనకు రచించారు. మరి కవి ఎవరు? శ్రీ డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. వీరు 40 పుస్తకాలు రచించారు. వీరు మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవి. కవి కోకిల, కవితా విశారద, విద్వత్ కవి అనేటువంటి బిరుదులను కూడా పొంది ఉన్నారు. వీరు అనేకమైనటువంటి గ్రంథాలను రచించిన ప్రసిద్ధి పొందిన సందర్భంలో వీరి శైలి ఎలా ఉంటుందని మనం పరిశీలిస్తే, చాలా సరళమైన చిన్న చిన్న పదాలతో, ఇంపుతో, సొంపుతో వీరి శైలి మనోరంజకంగా ముందుకు సాగుతుంది. బాలలు, ఇప్పుడు మనం ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఇది గేయ ప్రక్రియకు చెందింది. మంజీరా అనేటువంటి పాఠం ఏంటిది? ఇది ఒక గేయం. గేయం అంటే ఏంటిది? పాట. పాట ఎలా ఉంటుంది? మనం పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, గాన అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే ఈ పాటలో మాత్రా ఛందస్సు అనేటువంటి ఒక పద్ధతిలో కవులు రచిస్తారు. మన కవి గారు కూడా రచించారు కాబట్టి ఇది ఒక గేయము. మరి బాలలు, ఈ గేయాన్ని మనం లయబద్ధంగా పాడుకొనబోయే ముందు నది అయినటువంటి మంజీరా అనే మన పాఠ్యాంశం యొక్క ప్రవేశిక ఏమిటి అని మనం పరిశీలించి చూసినట్టయితే, నదులు మానవ జీవితానికే కాకుండా మానవ నాగరికతకు చిహ్నాలు. ఉదాహరణకు మనము సింధు నాగరికత మీరు చదువుకుని ఉన్నారు. సింధు నది పరిసర ప్రాంతాల్లో అది అభివృద్ధి చెందింది. అంటే నదీ పరివాహక ప్రాంతంలో మానవుల యొక్క జీవనము విస్తరించింది. నదీ పరివాహక ప్రాంతంలోనే కొన్ని మహానగరాలు నిర్మించబడ్డాయి. నదీ పరివాహక ప్రాంతంలో చారిత్రకమైనటువంటి కట్టడాలను నిర్మించారు. ఆ విధంగా నదీ పరిసరాల్లోనే అత్యద్భుతమైనటువంటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా చినుకులు కాలువలై, కాలువలు నదులై ప్రజలకు సాగునీటిని మరియు తాగునీటిని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించాయి. ఇప్పుడు నదులు పుణ్యప్రదమైనవని, చరిత్రాత్మకమైనవనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా. ఆ విధంగా మంజీరా నదిని దర్శించినటువంటి యొక్క కవి వేముగంటి నరసింహాచార్యులు ఆ మంజీరా నది యొక్క సౌందర్యాన్ని హృదయంలో దర్శించి మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా
వర్ణించి పాట రూపంలో చెప్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పాఠం గేయం కదా, అందువల్ల అన్నమాట. బాలలు, మరి ఈ పాఠ్యాంశాన్ని గేయం అని చెప్పాను కదా, ఈ గేయాన్ని నేను లయబద్ధంగా పాడుతూ ఉంటాను, మీరు కూడా నాతో పాటు పాడడానికి ప్రయత్నం చేయండి, సరేనా? చూడండి మరి. నీ కంకణక్వనము నినదించినంతనే, నీ కంకణక్వనము నినదించినంతనే, కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలిపాటుగనినంత, పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు, గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. జీవకణములు తెచ్చి పొలమునకు ఎరువుగా బలము చేకూర్చెదవు, బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీర నీవు, ఎంత తీయని దానవే అంటూ కవి మొదటి భాగాన్ని రచించాడు. బాలలు, మీరు రెండో భాగాన్ని కూడా జాగ్రత్తగా చూడండి, నాతో పాటు పాడండి, సరేనా? ఆనాడు కుతుబు సుల్తాను నిల్పిన పురము, ఆనాడు కుతుబు సుల్తాను నిల్పిన పురము, భాగ్యనగరములోన వసించు పౌరులకు, భాగ్యనగరములోన వసించు పౌరులకు. పంచదారను బోలు మంచి నీరొసగెదవు, పంచదారను బోలు మంచి నీరొసగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి, పల్లెటూర్లను కూర్మి తల్లి వలె లాలించి, స్నానపానాదులను సమకూర్చెదవు నీవు, స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములను తోబుట్టు వలె ప్రేమించి, పట్టణములను తోబుట్టు వలె ప్రేమించి, భాగ్యరాసుల నంపి తరచు పోషించెదవు, భాగ్యరాసుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత తీయని దానవే, ఎంత తీయని దానవే. బాలలు, విన్నారు కదా మరి గేయాన్ని? ఈ విధంగా గేయాన్ని లయబద్ధంగా పాడాలన్నమాట. మరి మీరు కూడా ఈ గేయంతో పాటు మరికొన్ని గేయాలను మీ తరగతి గదిలో మీ ఉపాధ్యాయుల సాయంతో దేశభక్తి గేయాలను మొదలైన వాటిని పాడటాన్ని సాధన చేయాలి. పిల్లలు ఎవరు చెప్తారు ఈ మంజీరా పాఠ్యాంశము గేయం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో?
సరే వినండి మరి. కవి ఏమన్నాడు? ఓ మంజీరా, నువ్వు ఎంత చల్లని దానివి, అమ్మా నువ్వు ఎంత తీయని దానివి అని పొగిడాడు. కవి మొట్టమొదట పాటను ఎలా ప్రారంభించాడు? నీ కంకణక్వనము నినదించినంతనే అన్నాడు. కంకణక్వనం అంటే ఏమిటి? చేతికుండేటువంటి యొక్క కంకణాలు అంటే గాజులు ఎవరికి ఉంటాయి? స్త్రీలకు ఉంటాయి. కాబట్టి కవి మంజీరాను ఒక నదీమ తల్లిలా, ఒక నదీమ దేవతలా భావించి, అమ్మా ఓ నదీమ తల్లి, గలగలమని ప్రవహించేటువంటి ప్రవాహపు నీ చేతి గాజుల యొక్క గలగలలు రైతులకు వినబడగానే రైతులు ఎంతో ఉత్సాహంగా తమ నాగళ్లను తీసుకొని పంట పొలంలో పరుగు పరుగున సేద్యం చేస్తూ దున్నుతూ ఉంటారు. అమ్మా మంజీరా, నీ చల్లని చేతి గాలి అలా తగలగానే పైరు పంటలు చక్కగా పెరిగి సిరి సంపదలను సమకూరుస్తాయి. అమ్మా మంజీరా, నీవు బీడుబడిపోయినటువంటి యొక్క భూములపై పారి సస్యశ్యామలమైనటువంటి యొక్క పంటలను పండిస్తావు. అంతేకాదు తల్లి, ఓ మంజీరా, నల్లరేగడి వంటి పనికిరాని చేదు ఉండేటువంటి నేలల్లో కూడా, అంటే చేదైనటువంటి యొక్క సారవంతం లేని నేలలో కూడా చక్కటి చెరుకు పంటను పండిస్తావు. తీయనైనటువంటి యొక్క చెరుకు పంటను పండిస్తావు. చూశారా బాలలు, కవి ఎంత చక్కగా చెప్పాడు. నేలేమో చేదైన నేలట. కవి ఏమన్నాడు? మంజీరా నది తీయటి చెరుకు పంటను పండిస్తుందట. ఎంత గొప్పగా వర్ణించాడు కదా. ఆ విధంగా నది ఏం చేస్తుంది? తన ప్రవాహము ద్వారా సారవంతమైనటువంటి మట్టిని తీసుకొని వచ్చి సారము లేనటువంటి యొక్క భూమిపై కప్పి ఆ భూమిని గొప్పగా శక్తివంతముగా మంచి పంటలు పండే విధంగా చేస్తుంది. అందుకే కవి ఏమన్నాడు? ఓ మంజీరా, నువ్వు ఎంత చల్లని దానివమ్మా, ప్రజలను రైతులను కాపాడుతున్నావు. అంతేకాదు నువ్వు ఎంతో తీయనైనటువంటి దానివి. తీపి పదార్థాలు, చక్కెర మొదలైన బెల్లము పదార్థాలు మీకు ఇష్టం కదా. అందుకే కవి కూడా ఏమన్నాడు? మంజీరా, నువ్వు చాలా తీయనైన దానివమ్మా అన్నాడు. ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. మరి రెండవ భాగం చూస్తూ ఉన్నారా? ఇప్పటిదాకా మనము మొదటి భాగమును చర్చించాము. ఇప్పుడు రెండవ భాగంలోకి మనము ప్రవేశిస్తున్నాము. రెండవ భాగంలో కవి. నమస్కారం. నల్లగొండ జిల్లా విద్యాశాఖ సమర్పించు ఆన్లైన్ తెలుగు పాఠాలకు స్వాగతం. 8వ తరగతి తెలుగు పాఠ్యాంశం మంజీరా రెండవ భాగం. బాలలు, ఇంతకు ముందు మనం మొదటి భాగాన్ని గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మంజీరా పాఠ్యాంశంలోని రెండవ భాగాన్ని గురించి నేర్చుకుందాం. నేను రెండవ భాగాన్ని మీ ముందు పాడుతాను, మీరు కూడా నాతో కలిసి పాడండి. ఆనాడు కుతుబు సుల్తాను నిల్పిన పురము, ఆనాడు కుతుబు సుల్తాను నిల్పిన పురము, భాగ్యనగరములో నవసించు పౌరులకు, భాగ్యనగరములో నవసించు పౌరులకు, పంచదారను బోలు మంచిని రొసగెదవు, పంచదారను బోలు మంచిని రొసగెదవు, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీరా నీవు, ఎంత తీయని దానవే.
పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి, పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి, స్నానపానాదులకు సమకూర్చెదవు నీవు, స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములను తోబుట్టువలె ప్రేమించి, పట్టణములను తోబుట్టువలె ప్రేమించి, ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు, ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత తీయని దానవే. గేయం విన్నారు కదా బాలలు, మీరు కూడా ఆ విధంగా పాడడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరు చెప్తారు ఈ గేయం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో? సరే వినండి. మరి ఆనాడు కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి భాగ్యనగరం అనే హైదరాబాద్లో నివసించే ప్రజలకు చల్లని తీయనైనటువంటి తాగునీరును మంజీరా ప్రతినిత్యం ఇచ్చి వారి యొక్క దాహాన్ని తీరుస్తూ ఉంది. అందుకే కవి ఏమన్నాడు, అమ్మా ఓ మంజీరా, నువ్వు ఎంత చల్లని దానివమ్మా, ప్రజలకు తాగడానికి చల్లటి నీళ్ళనిస్తున్నావు. ఓ మంజీరా, నీవు ఎంతటి తీయనైనటువంటి దానివి, ఎందుకంటే ప్రజలు త్రాగడానికి తీయనైనటువంటి మంచినీళ్ళు ఇస్తున్నావు అని ప్రశంసించాడు. రెండో భాగంలో మనము ఇప్పుడు మంజీరా నది యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటూ, మంజీరా నది ఎంతో ప్రేమతో తల్లిలాగా లాలించి పల్లెటూర్లలో ఉండేటువంటి ప్రజలకు పంట పొలాలకు నీటిని మరియు తాగడానికి మరియు నిత్య అవసరానికి చక్కటి జలాన్ని అంటే నీటిని ఇచ్చి పల్లెటూరి ప్రజలను కాపాడుతూ ఉంది. అంతేకాదు పట్టణాలను తోబుట్టువులాగా ప్రేమించి పల్లెటూర్లలో పండినటువంటి యొక్క పంటలను పాడిని తోబుట్టు అయినటువంటి యొక్క పట్టణాలకు పంపిస్తూ స్వయం పోషకాలైన గ్రామాల నుంచి పంటలను పట్టణాలకు అందిస్తూ అక్కడ ప్రజలను సుఖంగా జీవించడానికి మంజీరా కృషి చేస్తుంది. అందుకే కవి ఏమన్నాడు, అమ్మా ఓ మంజీరా, నీవు ఎంతో చల్లని దానివి మరియు ఎంతో తీయనైనటువంటి యొక్క నీటితో అలరారేదానివి, నువ్వు మా నదీమ తల్లివి అని అనేక విధాల ప్రశంసించాడు. మరి బాలలు, మన పాఠ్యాంశంలో కొన్ని పదజాలాన్ని కొంత వ్యాకరణ అంశాలను మనం పరిశీలిద్దామా? సరే చూడండి. మరి ఇప్పుడు నేను మీకు కొన్ని అర్థాలను తెలియజేస్తాను. రైతు అంటే ఎవరు? కర్షకుడు. పుడమి అంటే ఏమిటి? నేల. బాగా చెప్పారు, మంచి పిల్లలు మీరు. మరి ఈ రైతు, పుడమి అనేటువంటి యొక్క పదాలని మీ సొంత వాక్యాల్లో ప్రయోగించి నోట్బుక్లో రాసి మీ తోటి మిత్రులతో చర్చించండి, సరేనా? తర్వాత మీకు సమాసాల గురించి తెలియజేస్తాను, కొన్ని సమాసాలు నేర్పిస్తాను. ఇప్పుడు మీకు నేను సీత జడ అనేటువంటి సమాసాన్ని ఇస్తాను. ఈ సీత జడ అనేటువంటి సమాసాన్ని మీరు ఏం చేస్తారు? ఎవరు చెప్పారు? మంచి పిల్లలు మీరు. విగ్రహ వాక్యం చేస్తారు కదా. ఈ సీత జడ అనేటువంటి సమాసము విగ్రహ వాక్యంగా మారితే ఎలా ఉంటుంది? సీత యొక్క జడ. బాగా చెప్పారు.
సీత యొక్క జడ. ఈ యొక్క అనేటువంటి యొక్క ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది ఏ సమాసం అవుతుంది చెప్పండి? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. గుడ్. సరేనా? ఇంకొకటి సమాసం ఇస్తాను. తిలకధారులు. తిలకధారులు అంటే ఈ సమాసమును మనం విగ్రహవాక్యంగా మారుస్తే ఎలా ఉంటుంది? తిలకమును ధరించినవారు. తిలకమును ధరించినవారు. చెప్పండి, ఇది ఏ సమాసం అవుతుంది? ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఇది ద్వితీయ తత్పురుష సమాసము అవుతుంది. చాలా మంచి పిల్లలు మీరు. మరి ఒక చిన్న కవిత చెప్తాను, మన పాఠంలో ఉందో చూడండి మీరు. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి వడి, మనకు నేర్పును నడవడి, పోదాం పద వడి వడి. ఇప్పుడు మీరు ఏ అక్షరాన్ని పదే పదే విన్నారు చెప్పండి? డి. సంతోషం. డి అనేటువంటి ఒక అక్షరాన్ని పదే పదే విన్నారు. ఇలా డి అనేటువంటి అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇలా వచ్చేటువంటి యొక్క ఏదైనా ఒక పద్యంలో కానీ ఒక కవితలో కానీ ఒక అక్షరము పదే పదే వచ్చేటువంటి యొక్క విషయం గురించి మీకు నేర్పించేది ఏంటిదంటే శబ్దాలంకారము. శబ్దాలంకారాలు ఎన్ని అనేటువంటి విషయాన్ని గురించి మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, నోట్బుక్లో రాసుకోండి. అలాగే మీరు ఇంకా పెద్ద క్లాసులో అర్థాలంకారాలను కూడా నేర్చుకుంటారు. సరేనా? మంచి పిల్లలు మీరు. ఇప్పుడు ఇవి చేయండి. మీకు ఒక 3 ప్రశ్నలు ఇస్తాను. బాలలు, మీరు ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడి నది ఏ విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుంది, రైతులకు సేవలు అందిస్తుంది అనేటువంటి వాటిని మీరు అభినయం చేయండి, నృత్యం చేయండి, దాన్ని మీ తరగతి గదిలో ప్రదర్శించండి. సరేనా? రెండవ ప్రశ్న, మీ పరిసరాల్లో ఉండే ఏదైనా ఒక నదిని గురించి ఒక పాట రాయండి. ఇప్పుడు నేను చిన్న కవితను మీ పుస్తకంలో ఉన్నదాన్ని చెప్పాను కదా, ఆ విధంగా ఒక కవిత రాయండి, ఒక పాటను రాయండి. సరేనా? అవును, మీ గ్రామం పక్కన లేదా మీ పట్టణం పక్కన ఉండేటువంటి ఒక నది గురించి రాయండి, ఒక కాలువ గురించి రాయండి. ఉదాహరణకి ఉదయ సముద్రం గురించి మనం రాసుకోవచ్చు. మన పరిసరాల్లో ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని గురించి మనం రాయవచ్చు. ప్రయత్నం చేయండి. మీ ఉపాధ్యాయులకు చూపించి వారి సలహాలను మీరు తీసుకోండి. బాలలు, ఇప్పుడు చెప్పండి, మరి నదులు వాటి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎలా ఉంది? ఇప్పటిదాకా మనం చర్చించాం కదా, నదులు మానవ జీవనానికి, మానవ నాగరికతకు చిహ్నాలు. నదులతో మనిషి జీవితం ముడిపడి ఉంది. నదుల మీద ప్రాజెక్టులు నిర్మించి మన పంట పొలాలకు నీటిని అందిస్తున్నారు. కాబట్టి ఈ నదుల మీద ఎక్కువ ఎత్తైనటువంటి ఒక ప్రాజెక్టులను నిర్మించకూడదు, నదీ ప్రవాహకానికి ఆటంకము కలిగించకూడదు. అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలను, చారిత్రక కట్టడాలను మనం కాపాడుకోవాలి. మరి నదులు ఇంకిపోతే మనకు చాలా నష్టాలు ఉన్నాయి కదా. వర్షాలు రావు, వర్షాలు రాకపోతే పర్యావరణం పాడైపోతుంది, అందువల్ల అడవులు పెరగవు, పర్యావరణం దెబ్బతింటుంది. అందువలన మనము ఈ అడవులను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నదీ జలాలలో అపరిశుభ్రమైనటువంటి యొక్క ఫ్యాక్టరీ వ్యర్థాలను విడచరాదు. మనము పశువులను కడగటము, మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయటము, బట్టలు ఉతకడం మొదలైనటువంటి పనులను చేయకూడదు. ఎందుకంటే నదీ జలాలు తాగునీరుగా కూడా ఉపయోగపడుతున్నాయి కదా.
అందువల్ల నదులను మనం ఎప్పుడూ కూడా అపరిశుభ్రం చేయకూడదు, వాటిని మనం కాపాడుకోవాలి. ఈ విధంగా మనము గమనించినట్టయితే మీరు మీ గ్రంథాలయానికి వెళ్ళి మీ ఉపాధ్యాయులను అడిగి, ఇంకా కొంతమంది కవులు నదుల గురించి అద్భుతమైనటువంటి పుస్తకాలను పాటలను రాశారు. వాటిని అడిగి తీసుకొని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు రాసినటువంటి నది గురించిన పాటను లేదా గేయాన్ని చక్కగా చార్టు మీద రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. బాలలు, మరొక మంచి పాఠంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.